మాస్ ఆడియన్స్ కి మంచి విందు భోజనంలా ఉంటుంది ఎన్టీఆర్ సినిమా. అందుకే యంగ్ టైగర్ మూవీ ఎప్పుడు వస్తుందా అని అభిమానులతో పాటు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో వస్తున్న దేవర మూవీపై కూడా అలాంటి ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. దీనికి తోడు దేవర మూవీపై వినిపిస్తున్న లేటెస్ట్ బస్ ఫ్యాన్స్ కి ఇంకాస్త ఊపిరిస్తుంది. RRR తర్వాత ఫ్యాన్స్ కి మరో పవర్ఫుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు ఎన్టీఆర్. కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా మూవీ దేవర అందరిలోనూ క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. అందుకు తగ్గట్లే సినిమా ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చేలా ఉండబోతోందంటూ మాస్ ఆడియన్స్ కైతే పూనకాలు పక్కా అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ హల్చల్ చేస్తోంది. దేవరా మూవీపై మరింతగా హైప్ ని పెంచేస్తోంది. సముద్రం చుట్టూ స్టోరీ అల్లుకున్న డైరెక్టర్ కొరటాల శివ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ కి కావలసినంత మసాలా దట్టించినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా దేవరా ఇంటర్వెల్ సీక్వెన్స్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ గట్టిగా వినిపిస్తోంది. ఇంటర్వెల్లో వచ్చే గంగమ్మ జాతరలో గంగమ్మ తల్లి భక్తుడిగా ఎన్టీఆర్ మాస్ అవతార్ టోటల్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందట. జాతర ఎపిసోడ్ లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అన్నట్టే ఉంటుందట. ఇంకా చెప్పాలంటే మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎలా ఉంటుందో అట్టా ఉంటుందట. ఇక దేవరా షూటింగ్ విషయానికొస్తే లెంతీ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాడట కొరటాల. అన్నిటికీ మించి సినిమాలో ఎన్టీఆర్ లుక్ అదిరిపోతుందట. అంతేకాదు త్వరలోనే దేవరా టీం ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇవ్వబోతోందంటూ టాక్ వినిపిస్తోంది. అన్నీ కుదిరితే జనవరి 8న మూవీ గ్లిమ్స్ రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. 2024 ఏప్రిల్ 5న దేవర రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ ఎన్టీఆర్ కొరటాల కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ పెద్ద హిట్ కావడంతో దేవరపై భారీ అంచనాలున్నాయి. లేటెస్ట్ గా వినిపిస్తోన్న రూమర్స్ తో ఆ ఎక్స్పెక్టేషన్స్ రోజురోజుకి ఇంకాస్త పెరిగిపోతున్నాయి.